హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండారా? అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, మా ఈదులో అయితే ఒక స్తంభం అయితే పడిపోయింది ఫ్రెండ్స్. ఆ కొత్త స్తంభం వేసేదానికి ఒక మిషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంత సింపుల్గా ఆ గుంట అయితే లోడ్ వేస్తుందో చూడండి. మీకు చూపించాలని వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ట్రాక్టర్కి అయితే మిషన్ తయారు చేస్తున్నారు. ఆ మిషన్ సహాయంతో ఈ గుంట అయితే లోడుతున్నారు స్తంభం వేసేదానికి ఫ్రెండ్స్. అప్పట్లో ట్రాక్టరు వ్యవసాయానికి ఉపయోగించేదానికి వరకే వాడేది. అంటే దుక్కులు దున్నేదానికి, కుప్పలు నురిసేదానికి, మట్టి దోలేదానికి, ఒడ్లు దోలేదానికి, అంటే వ్యవసాయం వరకే అప్పట్లో తయారు చేశారు ట్రాక్టర్ అయితే. ఈ రోజుల్లో ప్రతి దానికి ఉపయోగపడుతుంది ట్రాక్టరు. చూడండి గుంట అయితే లోడేసింది ఫ్రెండ్స్. గట్టిగా ఒక 2-3 నిమిషాలు పట్టలేదు, గుంట అయితే లోడేసింది. మట్టిగాడ చూడండి ఎట్ట వచ్చేస్తుందో బయటికి. మనిషి లోడేసినట్టు మట్టిగాడ బయటకు వచ్చేసింది. గట్టిగా ఒక 3 అడుగులు, 4 అడుగులు గుంట అయితే లోడేసింది ఫ్రెండ్స్. సింపుల్గా లోడేసింది. చూడండి ఎంత లోతు లోడ్ ఉందో చూడండి. ఈ స్తంభాన్ని అయితే ఆ గుంటలో అయితే పాతాల. ఇప్పుడు అది ఆ ట్రాక్టరే క్రేన్ మాదిరిగా మారిపోయింది చూడండి ఫ్రెండ్స్. వెనక పక్క అంటే గుంట లోడేది, ముందంటే క్రేన్. చూడండి ఈ ట్రాక్టర్లు కూడా వరికోత మిషన్లకు కూడా వాడుతున్నారు ఫ్రెండ్స్. మీరు గమనించలేదో కానీ వరికోత మిషన్కి కూడా ట్రాక్టర్ అయితే వాడుండారు. ప్రతి దానికి ట్రాక్టర్ ఇప్పుడు యూజ్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. వీడియో తీసేదానికి అటు ఇటు తిరుగుతున్నాను నేనైతే. అది బాగా చూపించాలని మీకు అటు ఇటు తిరుగుతున్నాను. ఈ స్తంభం ఏడ తగలద్దా అనే భయంతో ఆ రోప్ అయితే కట్టారు ఫ్రెండ్స్ స్తంభానికి. అది ఇనప గొలుసు. అదే మనమైతే మనుషులు అయితే దానికి స్తంభాన్ని లేపడానికి ఎంతమంది మనుషులు కావాలో, మోకులు కావాలి. చూడండి ఎంత టైం పట్టద్దో చూడండి. మనం ఆ గుంటలోడి స్తంభాన్ని దాంట్లో నిలబెట్టాలంటే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి సింపుల్ అయిపోతుంది. మానవుడికి కష్టపడే అవసరమే లేకుండా ఈ యంత్రాల ద్వారా సింపుల్గా పని అయిపోతుంది. చూడండి ఎలా ఎత్తేసిందో. అక్కడ టైర్ తగులుతుంది, అందుకని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పక్కగా నెట్టేశారు, టైర్ తగులుతుంది అక్కడ, ముందర టైరు. ఫ్రెండ్స్ అది మా ఈదేను. మా ఈదులో అయితే ఆ స్తంభం అయితే పాతుతుంది. అక్కడ కరెంటు తీగలు మరీ కిందకి ఉన్నందువల్ల కొత్త స్తంభం అయితే
వేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వర్షాకాలంలో కరెంటు తీగలు అటు ఇటు కదిలి గాలికి మండి నొప్పి రవ్వలు అయితే వస్తున్నాయి. అందుకని ఈ స్తంభం అయితే అక్కడైతే వేస్తున్నారు. దానివల్లనే ఆలోచిస్తూ ఉన్నారు. అది కిందకే ఉన్నాయి కరెంటు తీగలు, కానీ కరెంట్ ఏం లేదు. ఎల్సీ తీసేసుకున్నారు, కరెంట్ ఏం లేదు. ఒక్కన కరెంటు తీగలు తెగిపోతాయని ఆలోచిస్తున్నాడు డ్రైవర్ అయితే. ఆ క్రేన్ ఉంది కదా, అదే ఎత్తులో ఉండే కరెంటు తీగలు అయితే దాన్ని తప్పించి గుంట్లో అయితే ఆ స్తంభాన్ని అయితే పాతాలి. చూడండి ఎంత టెక్నిక్స్ చూడండి. అయ్యేను కరెంటు తీగలు కిందకు ఉన్నాయి. ఈ క్రెయిన్ అమ్ముడు కూడా ఒకటి ఉంది చూడండి, అక్కడ తగులుతుంది కరెంటు, ఆ తీగ అయితే తగులుతుంది. దానికోసం ఆలోచిస్తూ ఉన్నాడు డ్రైవర్ అయితే. దాన్ని తప్పించి ఆ గుంటలు అయితే పాతాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా లేపేస్తుందో, సింపుల్గా లేపేస్తుంది. చూడండి చక్కగా నిలబెట్టేసింది చూడండి. సింపుల్గా ఒక్క మనిషి సింపుల్గా అటు నెట్టుకుంటా పోయాడు. ఆ గుంటలో అయితే ఆ స్తంభాన్ని అయితే పెట్టేశాడు. ఆ క్రేన్ సహాయంతోనే మొత్తం జరిగిపోయింది. పక్కన నిలబెట్టేశారు ఫ్రెండ్. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్, టాటా, సీ యూ.